ఢిల్లీ ఎర్రకోట పేలుడుతో సంబంధం ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మొదటి ఎఫ్ఐఆర్ మోసానికి సంబంధించింది కాగా రెండవ ఎఫ్ఐఆర్ తప్పుడు అక్రిడేషన్ క్లెయిమ్లకు సంబంధించింది. ఇందుకు గాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం ఓఖ్లాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఎన్ఏఏసీ ద్వారా గుర్తింపు పొందలేదని పోలీసులు తెలిపారు. అక్రిడేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్తో పాటు 3 కళాశాలలను నిర్వహిస్తోంది. అవి అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, రెండవది బ్రౌన్ హిల్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మూడవది అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థలను నడిపిస్తోంది. అనుమతులు లేకుండా సంస్థలను నడిపించడం, విద్యార్థులను తప్పుదో పట్టించడమే అని నాక్ పేర్కొంది. హర్యానాలోని ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి ఢిల్లీ పేలుడు, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధం ఉన్న 3 డాక్టర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తీవ్రవాదులుగా తయారైన డాక్టర్లకు అల్ ఫలాహ్ యూనివర్సిటీకి మధ్య గల సంబంధాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.